హలో ఫ్రెండ్స్, పల్లె కథలు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రతి పల్లెలో ఒక కథ ఉంటుంది, ప్రతి వీధిలో ఒక జ్ఞాపకం ఉంటుంది. ఆ కథలను, ఆ మనుషులను, ఆ సంస్కృతిని మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ ప్రయాణం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మా పల్లె కథల కుటుంబంలో చేరడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం ఎందుకు? మన పల్లె కథలో తొలి అడుగు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని అందమైన పోతుకుంట గ్రామం నుండి ప్రారంభిద్దాం. మనం పల్లెలో అడుగు పెట్టగానే పాడి పశువులు ప్రకృతి అందాలతో పులకించిపోయింది ఈ పోతుకుంట. మీ పేరు ఈ ఊర్లో? ఈ ఊరేనా మీది? పింఛని కాదు. మీ పేరు అక్కమ్మనా? ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఊర్లో? ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఊర్లో? వయసు అప్పుడు ఎవరు చెప్తారు, నేను ఎప్పుడు ఇప్పుడు పుడతానే ఇంకా పడతానే పేరు అప్పుడు లేదు. వస్తుందా పింఛని? పింఛని వస్తుందా? సరిపోతుందా పింఛని? నీకు పింఛని సరిపోతుందా? సరిపోతుంది. ఏటికి సరిపోయేదాటికి తింటే పోతా ఉంటుంది కదా. ఎక్కడ పోతున్నారు? దినాలా ఏరే వాళ్ళు చనిపోయినారు. మా అల్లునికి వాళ్ళకి ఇళ్ళు 20 వాళ్ళు వాళ్ళకి. ఆడ చెట్టు కింద కూర్చున్నారు వాళ్ళేనా? వాళ్ళేనా? అదే ఆడంతా ఉన్నారు. ఈ ఊర్లో ఏ పండగన్నా బాగా జరుగుతుందా? పండగలు ఏమన్నా బాగా జరుగుతాయా? ఇక్కడ యావి జరుగుతాయి బాగా? ఏ పండగ జరుగుతుంది బాగా? ఏ పండగ జరుగుతుంది బాగా? ఏ పండుగైనా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? వేరే వాళ్ళని అడిగితే పీర్ల పండుగ బాగా జరుగుతుంది అంటే. పీర్ల పండుగ అంటే అక్కమ్మ గారితో మాట్లాడిన తర్వాత దగ్గరలో ఉన్న సాయిబాబు గుడికి వెళ్ళాము. అక్క సాయిబాబు గుడి విశిష్టత పూజారి మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీనివాస్ ఇక్కడ 10 years మేమే టెంపుల్ కట్టాం. మా ఫాదర్ అన్నమాట కేపీ నాగప్ప గారు, ఆయన జ్ఞాపకార్థంగా మందిరం కట్టాం. మా తండ్రి గారు కెమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆయన చాలా ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా 10 మందికి మంచి గురు పౌర్ణమి 11వ సంవత్సరం అవుతా ఉన్నాం. మా తండ్రి గారి జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు మాత్రం నిర్మించాము. ఇక్కడ ఎవరైనా రావచ్చు. కుటుంబ భేదాలు ఇప్పుడైతే ఎవరూ లేవు. ఎవరైనా అందరూ రావచ్చు, అందరూ ఆహ్వానితులే. చిన్న సంకల్పంతో మందిరం కట్టామన్నమాట. ఎవరికి ఏ కష్టం ఉన్నా ఈ మందిరం లోపల వస్తే లేదన్నమాట. ఎవరికి అయితే పిలుపు ఉంటుంది ఆ సన్నిధానానికి వాళ్ళు వస్తారు. ఇక్కడ మందిరము స్థాపించి 10 సంవత్సరాలు అవుతా ఉంది. 2016లో స్థాపించాము. 10 సంవత్సరాలు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఎంత బాధ ఉన్నా కూడా ఈ మందిరం లోపల వచ్చేసి ఆయనకి ఎదురుగా కూర్చొని మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకుంటే మన తల్లిదండ్రులతో ఎట్లయితే మనం మాట్లాడగలుగుతామో, మన పేరెంట్స్కి మన బాధ అయితే ఏ విధంగా చెప్తామో, మన కోరిక ఏదైతే చెప్తామో ఆ విధంగా స్వామికి తెలియచేయగలము. మనస్ఫూర్తిగా తెలియచేస్తే 99% ఆయన తెలియచేస్తారు. మరి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా ఆయన తోడు ఉంటాడు. ఇక్కడ వినాయకుడు, దత్తాత్రేయ స్వామి, షిరిడి సాయిబాబా గారు, దక్షిణామూర్తి దేవుడు అందరూ ఉంటారనమాట. ఇక్కడ వేరే ఏ కానుకలు స్వీకరించము. ఎవరన్నా కానీ బియ్యం చేస్తే ప్రసాదంగా
చేసేసి పిల్లలకి పెట్టేసింది. ఇక్కడ ఈ స్థానం ప్రత్యేకంగా ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఏదైనా కోరికలు ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలా అనే వాళ్ళకి చాలా జనానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దగ్గర 68 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ 10 సంవత్సరాల మధ్యలో 68 మందికి ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి దగ్గర 12 మందికి వాళ్ళు కోరుకోండే అబ్బాయికి వాళ్ళు ఆ సైడ్ ఈ సైడ్ ఇద్దరు, అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఇద్దరికి వాళ్ళు నచ్చిన సంబంధము స్వామి సమకూర్చున్నారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ బాబా సంకల్పంతో అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ భూమి పూజ చేసినప్పటి నుంచే నిష్పక్షపాతంగా మాకు వేరే ఏ పట్టింపులు లేవు. ఇక్కడ ఆప్షన్లో వేరే ఏమి ఉండవు. మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రేయర్ చేసుకుంటారో ఎవరైనా రావచ్చు, ఎవరైనా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళు మనసులోని కోరికలు తెలియజేసుకొని స్వామి అనుగ్రహం పొందవచ్చు. ఇక్కడ గురుస్థానం దగ్గర దత్తాత్రేయ స్వామికి 3 శిరస్సులు ఏర్పడ్డాయి అన్నమాట. భూమి పూజ చేసినప్పుడు చిన్న మొక్క పెట్టాము. ఆ చెట్టు పెరిగే కొద్దీ మందిరం స్థాపించాము. మందిరం కట్టించాము. నేను మా తమ్ముడు, మా కుటుంబ సభ్యులు కట్టాము. 10 మందికి మంచి జరగాలని సదుద్దేశంతో కట్టాము. ఇక్కడ వచ్చేసి ధర్మవరం మండలము, సత్యసాయి డిస్టిక్, పోతుకుంట గ్రామం. ధర్మవరం గ్రామం నుంచి, ధర్మవరం మండలం నుంచి పోతుకుంట గ్రామంకి 3 కిలోమీటర్లు డిఫరెన్స్ ఉంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ధర్మవరం స్టేషన్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కితే ఇక్కడికి 3 కిలోమీటర్లు కరెక్ట్గా ఉంది. అక్కడి నుంచి ఆటో ఇక్కడికి 10 రూపాయలు అనమాట. సత్యసాయి డిస్టిక్, ధర్మవరం మండలము, పోతుకుంట గ్రామం. ఈ గురుస్థానంలో కొలువై ఉంటాడు అని ఒక ప్రత్యేకత అనమాట. ఇంత సన్న కొమ్మ తెచ్చి పెట్టింది ఆ బాబా ఇంత పెద్ద అని చెప్తాను. ఈ చెట్టు పెరిగే కొద్దీ మందిరం కట్టుకుంటూ వచ్చినాము. స్వామితో మాట్లాడి కొంచెం ముందుకు కదిలిన తర్వాత దగ్గరలో ఉన్న 4 గుడుల కూడలి దగ్గరికి వెళ్ళాము. శ్రీరామ్. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఊరిలో? 20 ఏళ్ళకి పైన. మీ సొంత ఊరేనా? పక్కన గుంటూరు మాది. 25 ఏళ్ళు పైన. ఏం పని చేస్తారు? కిరాణా గారి. ఈ ఊరిలో ఏ పండుగ బాగా జరుగుతుంది? పీర్ల పండుగ, వినాయక చవితి, ఇవి బాగా జరుగుతాయి. ఇంకా ఏమన్నా చూసే ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ? ఇది మంచి సెంటర్. ఇది ఇదే సెంటర్ బాగా. గుళ్ళు కట్టి బట్టి కూడా అంతే 15 ఏళ్ళు అవుతాయి. 15 ఏళ్ళు పైన. గుడి అది రాముల గుడి, అది పీర్ల స్వామి గుడి, అది శివుని గుడి, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ మారేమూడి. ఇంకా అవుతాను. మీ పేరన్నా? శివయ్యన. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? 5 ఏళ్ళు పిల్లలు. మీ సొంత ఊరు? నా సొంతూరు కాదు, నా సొంతూరు కాలేదు. నేను ఈ ఊరికి, మా అమ్మాయి ఈ ఊరికి ఏ పని చేస్తారు? మేము తాతల. మేమైతే పిల్లప్పటి నుంచి మొబైల్ సేవ్ చేస్తా, సెల్లుల్లోనే పొద్దు గడిచిపోతాం. ఏ పిల్లప్పుడు ఎట్లుండేది? మా పిల్లలు కూడా ఇంకా బాగుంటుంది. ఏ ఆటలు ఆడేవారు? మేమంతా ఈ సిరలాకెట్లు, ఈ నరమ్మ కుప్పలు ఇట్లా ఆడుతాం. నైట్ ఇట్లా ఎండాకాలం వస్తే నైట్ 12-1 గంటల దాకా అట్లా ఆడుకుంటాం. రాగి రొట్టి. మీ పిల్లప్పుడు కరువు వచ్చినప్పుడు మీరు ఏం తినేవారన్న? ఎక్కువ వచ్చేది చెంచులాకు బాగా తినేది. గాలి గుడ్డు దాకాని అదే బాగా తింటాను. అప్పుడు కరువు వచ్చినప్పుడు. అప్పుడు మళ్ళీ ఎప్పుడో ఏదన్నా పండుగ వచ్చి, ఉగాది పండుగ ఇట్లా వస్తే ఆ పొద్దు పప్పు అన్నం చేస్తే అదే పండుగ మా ఇంట్లో బుట్లో. ఇప్పుడు పెళ్ళిళ్ళకంతా రకరకాలు వండుతా అంటారు కదా, మీ పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు? మా పెళ్ళిళ్ళలో అప్పుడు ఒగ్గాని, కీరు, పప్పు అన్నం. అంతే. ఇప్పుడైతే ఇప్పుడైతే కాలం మారిపోయింది కదా. ఇప్పుడు బెల్లం కీర, బెల్లం కీరే. కానీ అప్పుడుదే బాగుండే. అప్పుడు తిండే మేలు. ఇప్పుడు ఎన్ని పెట్టే కడుపు నిండదు. ఇప్పుడు బీబీటీ బియ్యం అంట, ఆ బియ్యం అంట, ఈ బియ్యం అంట అంటారు కదా. మేము అది బీబీటీ అన్నం కూడా ముట్టుకోలేదు సరిగ్గా. ఇప్పుడు చేసినా కానీ నేను ఎక్కువ వచ్చేసి స్టోర్ బియ్యం వాడేది. బీబీటీ అన్నం అంటే ఎప్పుడో ఏదైనా కూర తీసుకున్నప్పుడు, పండుగ చిత్రాన్నం అట్లా కలుపుతారు ఇంట్లో. అంటే మరో అందమైన పల్లి, మరో అద్భుతమైన కథతో త్వరలోనే కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.